హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ సెషన్ పేపర్ 2 సోషల్ స్టడీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాల్ని తెలుసుకుందాం. చాలామంది అభ్యర్థులు క్వెషన్స్ పంపించారు. వాటికి సంబంధించిన సమాధానాల్ని కూడా కొన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా ఏ క్లాసెస్‌లోకెళ్ళి క్వెషన్స్ వచ్చాయనే అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌ని అందించండి. ఆహ్, కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి కలర్‌ఫుల్ పీడిఎఫ్ నోట్స్, అదేవిధంగా షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది. తప్పకుండా మీకు చాలా యూస్ఫుల్గా, ఎఫెక్టివ్గా ఉన్నటువంటి ఇలాంటి షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు టెట్ అండ్ డిఎస్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా. సో అదేవిధంగా మన యొక్క యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వండి మిత్రమా. రైట్, ఇక్కడ తెలుగుకు సంబంధించిన అంశాన్ని చూసుకున్నట్లయితే 10th క్లాస్లోకి వెళ్ళి ఒకటే పేజీ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏమో హరుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం అడిగారు. సో ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు. ఇది 10th క్లాస్లో ఉంది, లాస్ట్ పేజీలో ఉన్నటువంటి పదజాలం. నెక్స్ట్ ఇక్కడ యజ్ఞం అనే పదానికి వికృతి పదం అడిగారు. సో జన్నము అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇది ఒకటే పేజీలో నుంచి 2 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. అంటే పేపర్ 2 మిత్రులకు 9th 10th సోషల్ తెలుగులో ఉన్నటువంటి లాస్ట్ పేజీలో ఉన్నటువంటి అంశాలని తప్పకుండా అన్ని పర్ఫెక్ట్గా ఒకసారి చూసుకొని వెళ్ళండి. తప్పకుండా 3 నుంచి 4 మార్కులు మీకు తెలుగులో ఈజీగా చేసే అవకాశం అనేది ఉంటుంది. కర్దమం అనే దానికి అడుసు అనేది అని చెప్తున్నారు. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 9th 10thలోనే ఉంది మీద. గంగోదయం అనేది ఏ సంధి అని అడిగారు, గుణసంధి. శార్దూలం యొక్క గణాలు మసజ సతతగా అడిగారు. పోతన గురించి నారాయణ శతకం. అరటి తొక్కరాదు అనే దానికి ఆన్సర్ వచ్చేసరికి చేకానుప్రాస అలంకారం అని అయితే అవుతుంది. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించిన అంశాలని గమనించినట్లయితే పియాజెకి సంబంధించిన ప్రశ్న, కోల్బర్గ్కి సంబంధించి వికాస నియమాలకు సంబంధించి ఒక ప్రశ్న, బండూరాకు సంబంధించి ఒక ప్రశ్న, పావ్లా గురించి సంబంధించి ఒక ప్రశ్న. అంటే మెయిన్ టాపిక్స్ అభ్యసన సిద్ధాంతాలు ఏవైతేనే వాటిని ఫోకస్ చేయడం జరిగింది. ప్రతి సెషన్లో ఇన్ని రోజులు జరిగినటువంటి ప్రతి షిఫ్ట్లో సైకాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్ బిట్స్ అన్నీ ఈ యొక్క అంశాల మీదనే వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ మీరు చదివితే ఆ యొక్క ఆప్షన్స్కి అనుగుణంగా మీరు ఈజీగా ఆన్సర్ కూడా చేయగలిగే విధంగా ఉన్నాయని చాలామంది మిత్రులు అయితే చెప్తున్నారు. కాబట్టి సో ఈ ఇంపార్టెంట్ అంశాలని సైకాలజీకి సంబంధించి ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. గోల్కొండ యొక్క ప్రధాన నాణ్యం ఏది అని ఒక క్వశ్చన్ అడిగారని చెప్తున్నారు. డిటిఏ పరీక్షల సంఖ్య ఎంత అని అడిగారు, 8. సో ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకులకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. ప్రళయ కాలంలో సర్పమును హరించువాడు, ఇది ఉత్పత్తి ఇంతకుముందే మనము చెప్పుకున్నాము. అదేవిధంగా యజ్ఞానికి వికృతి పదం పోతనకు చెప్పుకున్నాం. చేవా అనే పదానికి నానా అర్థాలు అడగడం జరిగింది. చేవా అనే పదానికి నానా అర్థాలు, సారము, ధైర్యము అనేటివి నానా అర్థాలు అవుతాయి. గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నాం, మాతృభాష ప్రాముఖ్యత తెలిపింది గిడుగు రామ్మూర్తి గారు. తొల్లేటి రాజులు ఏ సమాసం, విశేషణ పూర్వపద కర్మదాయ సమాసం. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసిన వారు ఎవరు అని అడిగారు. దానికి సంబంధించి ఆన్సర్ని చూసుకున్నారు. సిల్వాన్ అనగా దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది పరివాహక ప్రాంతం నుండి దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలు అని అయితే దీంట్లో అయితే రావడం జరిగింది. సో సిల్వాన్ అనే దానికి అర్థం. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మాతృభాష ప్రాముఖ్యత గురించి గిడుగు రామ్మూర్తి పంతులని అంటున్నారు. డిటిఏ పరీక్షలు సంఖ్య 8. ఇక్కడ సిమ్లా ఒప్పందం అని అంటున్నారు. సిమ్లా ఒప్పందం సో 1972లో జరిగింది సిమ్లా ఒప్పందం. నెక్స్ట్ అదేవిధంగా కడస్ట్రల్ మ్యాప్కి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. సో భూమి యజమాన్య హక్కులను, సరిహద్దులను చూపే పటము. వేసవిలో సంభవించే వర్షపాతం సంవహన వర్షపాతం, లేదా దాన్నే తెలుగులో మనం మామిడి జల్లులు అని అంటాము. ఆర్టీ యాక్ట్ 2009 సెక్షన్ 2కి సంబంధించి ఉచిత మరియు నిర్బంధ విద్యకు సంబంధించిన వివిధ పదాల నిర్వచనాలను గురించి తెలుపుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాజకీయ నాయకుల అనర్హత వేటు చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. పాంజియా పాంతాల్సా ఆల్ఫ్రెడ్ వెజ్నర్ గారు సిద్ధాంతం ప్రకారం పాంజియా అంటే మహాఖండము, పాంతాల్సా అంటే మహాసముద్రం అని అర్థము. సత్యశోధక్ సమాజే ఎవరంటే జ్యోతి బాపులే దీనిని చేయడం జరిగింది, సత్యశోధక్ సమాజాన్ని. సో కుల వివక్షను ఎదిరించడానికి మరియు అణగారిన వర్గాల ఉద్ధరణ కోసం స్థాపించిందే సత్యశోధక్ సమాజ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే యజ్ఞం ఆల్రెడీ చెప్పుకున్నాం, నారాయణ శతకం చెప్పుకున్నాం. హరివంశాన్ని తెలుగులో రాసింది సో ఎవరు అని అడగడం జరిగింది. పివి నరసింహారావు గారి యొక్క కలం అడిగారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చేవ నానార్థాలు, బలం, ధైర్యం చెప్పుకున్నాం. కర్దమం అంటే అర్థం మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కరము అంటే అర్థము చెయ్యి, కిరణము అనేది
సరైన సమాధానం అవుతుంది. చేకానుప్రాస అలంకారం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పూనా ఒప్పందానికి సంబంధించి మహాత్మా గాంధీ, అంబేద్కర్ మధ్య జరిగిన పూనా ఒప్పందం గురించి అడిగారు. ఎప్పుడు అనేది 1932లో ఇది జరగడం జరిగింది. గమనించండి. అదేవిధంగా ఇక్కడ ఈ పద్యం ఇచ్చి పద్యానికి సంబంధించి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. తెలుగు ప్రేమ హరివంశాలు రచించింది ఎవరు అంటే ఎర్రన్న అని అయితే అంటున్నారు మిత్రులు. తొలిటి రాజులు విశేషణ పూర్వపద కర్మదాయ సమాసం. కవి సమయములు అనే పరిశోధన ఎవరిది అంటే ఇరువెంటి కృష్ణమూర్తి గారిది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు, పరిశ్రమలు, పారిశ్రామిక విప్లవం మొదలైన ఏ పాఠ్యాంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. అందులకు ఎన్ని భాషలలో ఎస్ఎస్సి బోర్డు మినహాయింపు ఇచ్చిందంటే ఒక భాషలో ఆ మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సోషల్‌లో మనకి ఇక్కడ ధర్మ మహామాత్యులు అని అడిగారు. అశోకుడు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వార్షిక పాఠ్య ప్రణాళికలో చేర్చని అంశం అడిగారు. సో ఉపాధ్యాయుల ఎంపిక అనేది సరైన సమాధానం అవుతుంది. పివి నరసింహారావు యొక్క కలం పేరు అడిగారు. సో మీకు ఎవరైనా తెలిస్తే పివి నరసింహారావు కలం యొక్క పేరుని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కుతుబ్ షాహీ కాలంలో ఉన్నటువంటి నాణెం పేరు అడిగారు. అదేవిధంగా తెలివైన రాజుకు సంబంధించి ఒక సమాసం అడిగారని చెప్తున్నారు. దశరథి రంగాచార్య యొక్క ఫస్ట్ రచన ఏది అని కూడా ఆ ప్రశ్న అడగడం జరిగింది. పివి నరసింహారావు యొక్క కలము. సో సంధి గుణసంధి గురించి ఆల్రెడీ చెప్పు రైట్. మన యొక్క టెస్ట్ సిరీస్ ఫాలో అయినటువంటి మిత్రులు, సో యువర్ టెస్ట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు ఐ రోట్ వెల్ సార్. సో మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి చాలా క్వశ్చన్ తెలుగుకు సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. మీకు సోషల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ కనిపించి ఉండొచ్చు. సైకాలజీకి సంబంధించి ఆ టాపిక్స్ నుంచి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది మిత్రం. రైట్. దీంట్లో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సోషల్కి సంబంధించిన ప్రశ్నలు దాదాపుగా 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 9th 10th 8th 9th 10thకి వెళ్ళి సోషల్కి సంబంధించిన ప్రశ్నలు అయితే ఎక్కువగా అడగడం అయితే జరిగింది. మనకున్నటువంటి పంపించినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా చూస్తే తెలుస్తుంది. తెలుగులో 9th 10th ఎక్కువ ఫోకస్ చేయడం అయితే జరిగింది. గమనించండి. ఇంకా మీకు ఏమన్నా తెలిసిన క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆఫ్టర్నూన్ సెషన్ అయిన తర్వాత ఈరోజు మీకు మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అన్ని క్వశ్చన్స్ కలిపి ఒకేసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా సోషల్కి సంబంధించి అయితే మిత్రమా మీరు 6th 10th క్లాస్లో ఫోకస్ చేయండి. 9th 10th 8th 9th 10th సోషల్ని కూడా ఫోకస్ ఎక్కువ చేయండి. తెలుగులో వచ్చేసరికి 9th 10th టెక్స్ట్ బుక్ పదజాలానికి సంబంధించి ఎక్కువగా అడుగుతున్నారు. సో వాటిని తప్పకుండా మీరు చూసుకుని వెళ్ళినట్లయితే మీకు మంచి స్కోర్ వస్తుంది. ఇది 9th క్లాస్లో ఉన్నటువంటి పద్యం ఇవ్వడం జరిగింది. పద్యం ఇచ్చి మీకు క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఈ విధంగా మనకు ధర్మమహాత్యులను అశోకుడు మనకు నియమించడం జరుగుతుంది. ఏ చక్రవర్తి నియమించారని అడిగారు. సో ఇది మనకు 8th క్లాస్ 7th క్లాస్లో ఉంటాయి. సో మీకు మొత్తానికైతే నెక్స్ట్ చదివే వాళ్ళు 9th 10thని ఎక్కువ ఫోకస్ చేస్తూనే సోషల్కి వచ్చేసరికి 6th 7th 8th 9th 10th కూడా చూసుకోండి. తెలుగుకు సంబంధించి అయితే ముఖ్యంగా పదజాలానికి సంబంధించి 9th 10th టెక్స్ట్ బుక్స్ లాస్ట్ పేజీలో ఉన్న అంశాలని మీరు చూసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఇంకా మీకు తెలిసినటువంటి మీకు గుర్తున్నటువంటి ప్రశ్నలన్నీ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.